ఆర్ట్ మతియాస్ రాసిన ది కంటిన్యూయింగ్ వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలోని కొన్ని ముఖ్య వాదనలను ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకం ఒక చాలా సింపుల్ కానీ చాలా లోతైన ప్రశ్నతో మొదలవుతుంది. బైబిల్లో చదివిన అద్భుతాలు ఈ రోజుల్లో ఎందుకు కనిపించడం లేదు? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ లోపలికి వెళ్దాం. చూడండి, అసలు పాయింట్ ఇక్కడే మొదలవుతుంది. బైబిల్లో నీటిమీద నడవడం, రోగుల్ని బాగుచేయడం, చివరికి చనిపోయిన వాళ్లని బ్రతికించడం లాంటి ఎన్నో అద్భుతాల గురించి మనం చదువుతాం. అదంతా బానే ఉంది, కానీ రచయిత అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇవన్నీ ఈ రోజుల్లో ఎందుకు జరగట్లేదు? ఈ యొక్క ప్రశ్న చుట్టూనే ఈ పుస్తకంలోని వాదనంతా తిరుగుతుంది. రచయిత చెప్పే మొదటి ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇదే: సమస్య దేవుడి వైపునుంచి కాదు అంటారాయన. ఆయన శక్తి, ప్రేమ ఏమీ తగ్గలేదు. ఆయన అప్పటికీ అద్భుతాలు చేయగలరు. సో ప్రాబ్లం ఆయనలో లేదు. ఈ నమ్మకమే ఈ పుస్తకానికి పునాది అన్నమాట. సరే, దేవుడు మారలేదు అంటే మరి ఆ అద్భుతాలు ఎందుకు ఆగిపోయినట్టు? ఇది ఒక పెద్ద మిస్టరీ లాంటిది. దీనికి రచయిత ఒక సమాధానం కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే రచయిత తన మొదటి నిర్ధారణకు వస్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, సమస్య దేవునిలో లేదు, మనలోనే ఉంది. కాలం గడిచే కొద్దీ మానవులలోనే ఏదో మార్పు వచ్చింది. అదే ఈ అద్భుతాలకు అడ్డంకిగా మారిందని ఆయన వాదన. అయితే మనలో వచ్చిన ఆ మార్పేంటి? రచయిత ప్రకారం దానికొకటే పేరు: అవిశ్వాసం. ఒకప్పుడు క్రీస్తు కార్యాలు ఎలాగైతే కొనసాగాయో, ఇప్పుడు అలా జరగపోవడానికి కారణం ఇదే అని ఆయన వాదిస్తున్నారు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రచయిత దృష్టిలో అవిశ్వాసమంటే ఏదో నమ్మకం లేకపోవడం, ఒక సందేహం మాత్రమే కాదు. అది ఒక యాక్టివ్ ఫోర్స్. అంటే అది అవిధేయత నుండి పుట్టి దేవుని శక్తి మన ద్వారా ప్రవహించకుండా ఒక గోడలా అడ్డుకుంటుందని ఆయన చెప్తున్నారు. ఈ అవిశ్వాసం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి రచయిత బైబిల్లోని ఒక ఉదాహరణను తీసుకున్నారు. మత్తయి 17లో యేసు శిష్యులు ఒక బాలుడులోని దురాత్మను వెళ్లగొట్టలేకపోతారు. ఆ ఆత్మ వల్ల ఆ అబ్బాయికి మాటలు రావు, చెవులు వినపడవు, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఇక్కడ ముగింపు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. శిష్యులు తాము ఎందుకు ఫెయిల్ అయ్యామని అడిగినప్పుడు యేసు చాలా సూటిగా సమాధానం చెప్పారు. సమస్య వాళ్ల ట్రైనింగ్లోనో శక్తిలోనో లేదు, కేవలం వాళ్ల అవిశ్వాసంలోనే ఉందని చెప్పారు. ఇది రచయిత వాదనకు నేరుగా బలం చేకూరుస్తుంది. ఓకే, ఈ అవిశ్వాసం అనేది సమస్య అని అర్థమైంది. కాని ఇంత పెద్ద ఎత్తున ఈ అవిశ్వాసం ఎక్కడ్నించి వస్తోంది? ఇక్కడే రచయిత ఇంకో లోతైన ప్రశ్న అడుగుతున్నారు. ఇది మనల్ని ఆయన వాదనలో తర్వాతి భాగానికి తీసుకెళ్తుంది. బహుశా ఈ పుస్తకంలో ఇదే అత్యంత కీలకమైన వాదన. రచయిత ప్రకారం మన కాలంలో ఒక నకిలీ సువార్త బాగా ప్రాచుర్యంలోకొచ్చింది. ఇది మనుషుల చుట్టూ తిరుగుతూ సుఖమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తోంది, కాని విధేయత, పరివర్తన లాంటి కఠినమైన విషయాలను పక్కన పెట్టేస్తోంది. సరిగ్గా ఈ సందేశమే అద్భుతాలకు అడ్డుగా ఉన్న అవిశ్వాసాన్ని పెంచుతోందని రచయిత బలంగా వాదిస్తున్నారు. సరే, సమస్య ఏంటో, దాని మూలం ఎక్కడుందో చూశాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ అవిశ్వాసాన్ని ఎలా దాటాలి? ఇప్పుడు రచయిత ప్రతిపాదించే పరిష్కారమేంటో చూద్దాం. పరిష్కారం ఎక్కడో లేదు. బైబిల్లోని ప్రాథమిక సూత్రాలకు అంటే బేసిక్స్కు తిరిగి వెళ్లడంలోనే ఉందని రచయిత సూచిస్తున్నారు. వీటినే ఆయన క్రీస్తు యొక్క మొదటి సూత్రాలు అని పిలుస్తున్నారు. హెబ్రేయుల గ్రంథం నుండి రచయిత ఇలాంటి 6 ప్రాథమిక సూత్రాలను గుర్తించారు. ఈ 6 విశ్వాసానికి బలమైన పునాది అని ఆయన నమ్మకం. ఇవి ఆ 6 సూత్రాలు. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది, ఇంకా మొదటిది, మారు మనస్సు. రచయిత ప్రకారం ప్రతీదీ ఇక్కడి నుండే మొదలవుతుంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోపోతే మిగతావి కూడా అర్థం కావని అంటారు. అయితే ఈ మొదటి సూత్రం మీద కాస్త దృష్టి పెడదాం. రచయిత దృష్టిలో అసలైన మారుమనస్సు అంటే ఏమిటి? అది ఎందుకు అంత కీలకం? రచయిత మోక్షాన్ని ఒక ప్రాసెస్గా చూపిస్తున్నారు. ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిదనిమాట. మొదట సత్యం హృదయంలోకి వెళ్తుంది. అది పాపం పట్ల నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఆ పశ్చాత్తాపమే మారుమనసుకు దారితీస్తుంది. చివరికి ఆ మారుమనసు మోక్షానికి దారితీస్తుంది. అంటే ఇది స్కిప్ చేయగలిగే స్టెప్ కాదు, ఇది తప్పనిసరి. ఇప్పుడు చూడండి, రచయిత తన వాదనను ఆ నకిలీ స్వార్థతో ఎలా కలుపుతున్నారో.
చాలా ఆధునిక బోధనలు ఈ మారుమనసు అనే స్టెప్ను పూర్తిగా తీసేస్తున్నాయని, దాంతో ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామనే ఒక తప్పుడు భ్రమలో బతుకుతున్నారని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ టేబుల్ అసలు విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. రచయిత చెప్పిన లేఖనాల ప్రకారం మనం ఒప్పుకున్న పాపాలకు, ఒప్పుకోని పాపాలకు మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒప్పుకున్న పాపాలు క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి. కాని ఒప్పుకోని పాపాలు మాత్రం మనకీ దేవునికి మధ్య ఒక అడ్డుగోడలా నిలిచిపోతాయని ఆయన వాదన. తన వాదనకు బలంగా రచయిత ఈ లేఖనాన్ని ఉద్ధరించారు. పాపాలను ఒప్పుకోవడం, మారుమనస్సు పొందడం ఎంత ముఖ్యమో ఇది చాలా స్పష్టంగా నొక్కి చెబుతోంది. మొత్తం మీద ఈ విశ్లేషణ నుండి మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఇదే. రచయిత ప్రకారం మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు, అంటే అద్భుతాలు ఎందుకు జరగడం లేదు అనే దానికి సమాధానం ఇక్కడే ఉంది. నిజమైన మారుమనస్సు అనే పునాదికి తిరిగి వెళ్ళినప్పుడే క్రీస్తు యొక్క శక్తి, ఆయన కార్యాలు మళ్లీ ప్రవహించడం మొదలవుతాయని ఆయన బలంగా నమ్ముతారు. చివరిగా ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. అంతిమంగా ఈ పుస్తకం మన ముందు ఉంచే సవాలు ఇదే. మాటలు కాదు, చేతలే మన నిజమైన విశ్వాసాన్ని చూపిస్తాయి. మరి మన చర్యలు మనం నిజంగా దేన్ని నమ్ముతున్నామని చెబుతున్నాయి? ఆలోచించాల్సిన విషయం.